హలో అండి. వెల్కమ్ టు ఎపిక్ హెల్త్ తెలుగు. చామదుంపలు లేదా చామగడ్డలంటే ఎంతమందికిష్టం? ఇవి మన ఆహారానికి టేస్ట్‌ని యాడ్ చేయడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. దీనిలో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి. చామదుంపలు కాస్తంత నట్టి ఫ్లేవర్‌తో కొంత స్వీట్ టేస్ట్ తోటి టేస్ట్ బడ్స్‌కి హ్యాపీనెస్‌నిస్తాయి. జనరల్లీ కర్రీలా ప్రిపేర్ చేస్తుంటారు, సాంబార్‌లో వేస్తుంటారు, కూర్మాస్‌లా చేస్తుంటారు. కానీ దీంతో స్వీట్ రెసిపీస్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది స్టార్చ్ రూట్ వెజిటబుల్. దీని ఆకులు వెడల్పుగా ఏనుగు చెవుల షేప్‌లో ఉంటాయి కాబట్టి దీనికి ఎలిఫెంట్ ఇయర్స్ అన్న పేరు కూడా వచ్చింది. చామదుంపలలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, మాంగనీస్ అలాగే కాపర్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని రక్షించడానికి సపోర్ట్ చేస్తాయి. అలాగే ఇందులో కార్బ్స్‌తో పాటు డైటరీ ఫైబర్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో సపోర్ట్ అవుతుంది. చామదుంపలు డైట్‌లో యాడ్ చేసుకుంటే చాలా ఉపయోగం అండి. ముఖ్యంగా మేల్ హెల్త్‌కి కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఓవరాల్ రీప్రొడక్టివ్ హెల్త్‌కి మంచిది. ఇందులో అధిక ఫైబర్ ఉండటం వల్ల వీటిని కర్రీస్‌గా తీసుకుంటే పొట్ట ఫుల్‌గా అనిపిస్తుంది. వెయిట్ రిడక్షన్‌కి కూడా హెల్ప్ అవుతుంది బికాస్ ఆఫ్ లో క్యాలరీ ఇంటేక్. అండ్ ఈ ఆహారం తీసుకున్నాక మన ఇన్సులిన్ లెవెల్స్ కూడా స్టేబుల్‌గా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్‌కి కూడా ఇది మంచిదనే చెప్పొచ్చు. చేమదుంపలలో కాపర్‌తో పాటు ఐరన్ దొరుకుతుంది. ఇవి బ్లడ్ బిల్డింగ్‌కి తోడ్పడే మినరల్స్. అనీమియాతో పాటు ఇతర రక్త సంబంధికరమైన సమస్యలతో బాధపడే వాళ్ళకి చామదుంప బాగా హెల్ప్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్‌ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మీ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే మీ శరీరానికి హెల్తీ బ్లడ్ సెల్స్ తయారీకి తగినంత కాపర్ అలాగే ఐరన్ కంటెంట్ లభించదు. దాంతో తలనొప్పి, నిస్సత్తువగా ఉండడం, అలాగే ఫోకస్ చేయలేకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాయి. చామదుంపలను డైట్‌లో భాగంగా చేసుకోవడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఇక చామదుంపల్లో విటమిన్ ఏతో పాటు విటమిన్ ఈ కూడా దొరుకుతుంది. ఈ రెండు స్కిన్ డ్యామేజ్‌ని ఆపుతాయి. ఈ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ కొలాజిన్‌ను బ్రేక్ చేసే ఫ్రీ రాడికల్స్‌ను సమూలంగా నిర్మూలిస్తాయి. కొలాజిన్ అనేది స్కిన్ హెల్త్‌కి ఎంతో హెల్ప్ అయ్యే ప్రోటీన్. దాంతో స్కిన్ మంచి కండిషన్‌తో ఉంటుంది. స్కిన్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేసుకునేందుకు విటమిన్ ఈ మరియు విటమిన్ ఏలు సెల్యులార్ లెవెల్స్‌తో పనిచేస్తాయి. అందువల్ల ముడతలు, ర్యాషెస్, గాయాలు వంటివి తొందరగా నయమైపోతాయి. అలాగే స్కిన్ సెన్సిటివిటీని కూడా తగ్గిస్తాయి. కాబట్టి మీ స్కిన్ లోపల నుంచి ఫ్రెష్‌గా అలాగే హెల్తీగా ఉండాలంటే తప్పకుండా చామదుంపలను మీ డైట్‌లో భాగంగా చేసుకోవాల్సిందే. చామదుంపల్లో డైజెస్టివ్ అలాగే నాన్ డైజెస్టివ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రాపర్ న్యూట్రిషన్ని అందించేందుకు, డైజెస్టివ్ హెల్త్‌కు సపోర్ట్ అందించేందుకు హెల్ప్ చేస్తాయి. ఇందులో డైటరీ ఫైబర్ కూడా దొరుకుతుంది. ఇన్సోల్యుబుల్ ఫైబర్ బౌల్ మూవ్‌మెంట్స్‌ను క్రమబద్ధీకరించడంలో చాలా సహాయకారి. ఇందులో ఉండే సాల్యుబుల్ ఫైబర్ వాటర్‌లో కలిగిపోయి జెల్ లాంటి పదార్థంలాగా మారుతుంది. ఇది ఆహారానికి వెయిట్‌ని యాడ్ చేస్తుంది. స్లోగా జీర్ణమవుతుంది. దాంతో చీటికి మాటికి ఊరికే ఆకలేయదు. ఫుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా దొరుకుతుంది. అందుకే ఇది మధుమేహం రిస్క్‌ను కూడా తగ్గిస్తుందండి. డైటరీ ఫైబర్ డైజెషన్ ప్రాసెస్‌ను స్లో చేస్తుంది. దాంతో శరీరం ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది. బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ కూడా కంట్రోల్డ్‌గా ఉంటాయి. కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ సాధ్యమవుతుంది. చామదుంప గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే అవ్వడంతో ఇది డయాబెటిక్స్‌కు మంచి ఎంపిక. జనరల్‌గా డయాబెటిక్స్‌కు ఫైబర్ రిచ్ డైట్‌ను రికమెండ్ చేస్తుంటారు. ఈ విధంగా కూడా చామదుంప డయాబెటిక్స్‌కు సిఫార్సు చేయొచ్చు. చామదుంప హెల్తీ కార్బోహైడ్రేట్. ఇది శరీరానికి తగినంత ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం అస్సలుండదు. చామదుంపల్లో పొటాషియం తగినంత మోతాదులో దొరుకుతుంది. ఈ ముఖ్యమైన మినరల్ శరీరంలోని సెల్ ఫంక్షన్ నార్మల్‌గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. శరీరంలోని సోడియం నెగటివ్ ఎఫెక్ట్స్‌ను తగ్గించేందుకు పొటాషియం ఉపయోగపడుతుంది. బ్లడ్ వెజల్స్‌ను అలాగే ఆర్టరీస్‌ను రిలాక్స్ చేసేసి తద్వారా బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. కాబట్టి కార్డియోవాస్కులర్ సిస్టమ్‌పై పడే ఒత్తిడిని కూడా ఇది తగ్గిస్తుంది. దాంతో హార్ట్ హెల్త్‌తో పాటు ఫంక్షనింగ్ కూడా మెరుగవుతుంది.
ఇక క్యాన్సర్ నిరోధకానికి హెల్తీ డైట్ అనేది ఎంతో ముఖ్యం. క్యాన్సర్‌తో సతమతమవుతున్న వారు గానీ, లేదా క్యాన్సర్ రిస్క్ ఉండేవాళ్ళు గానీ యాంటీ ఆక్సిడెంట్స్‌ని తీసుకోవాలి. దానివల్లే బెనిఫిట్స్ ఉంటాయి. చామదుంపలు సెల్యులార్ డ్యామేజ్‌ను ప్రివెంట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. చామదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి ఈ చామదుంపలు యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్‌ని కలిగి ఉంటాయి. చామదుంపల్లో ఇమ్యూన్ సిస్టమ్‌ను బూస్ట్ చేసే లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఇది శరీరంలోని న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్‌ను పటిష్టింపజేస్తుంది. దాంతో సాధారణ సమస్యల్లాంటి జలుబు, దగ్గులు, ఇంకా కామన్ ఫ్లూల నుంచి కూడా రక్షణ పొందొచ్చు. ఇక చామదుంపల్లో విటమిన్ ఏకి లోటే లేదు. కాబట్టి ఇది కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగు చేయడంలో మెయిన్ రోల్ పోషిస్తుంది. ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మాక్యులర్ డిజెనరేషన్‌ను తగ్గిస్తుంది. అలాగే పొడిబారిన కళ్ళను ల్యూబ్రికేట్ చేసేందుకు కూడా విటమిన్ ఏ హెల్ప్ అవుతుంది. కాబట్టి మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి, ఇంకా కాపాడుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చామదుంపలను డైట్‌లో యాడ్ చేసుకోవాలి. మెగ్నీషియం, ఐరన్ మరియు కాల్షియం వంటివి ఎముకలను హెల్తీగా ఉంచుతాయి. ఇవన్నీ చామగడ్డల్లో దొరికేస్తాయి. చామగడ్డల్లోని కాల్షియం ఫ్రాక్చర్ రిస్క్‌ని తగ్గిస్తుంది. మీ దంతాలను హెల్తీగా అలాగే ఆరోగ్యంగా ఉంచేందుకు హెల్ప్ అవుతుంది. ఓరల్ హెల్త్‌ని ఇది కాపాడుతుంది. సో ఎప్పుడైనా డైట్‌లో అంటే వారానికి 3 లేదా 2 సార్లు ఖచ్చితంగా చామదుంపలను కూర గానీ, సాంబార్ గానీ, మజ్జిగ పులుసు గానీ, కూర్మా కానీ, స్వీట్ కానీ ఎలా అయినా సరే మీ ఆరోగ్యంలో భాగంగా చేసుకోండి. కానీ అదే పనిగా అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా తింటే మాత్రం ఇందులోని హై లెవెల్స్ ఆఫ్ ఆక్సల్స్ వలన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే దీంట్లో అధిక ఫైబర్ వల్ల ఇండైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అందుకనే వీటిని కంప్లీట్ పూర్తిగా ఉడికిన తర్వాత తోలు తీసేసి సాంబార్ కానీ, ఫ్రైస్ కానీ, లేదా మసాలా కానీ, కర్రీస్ కానీ, మజ్జిగ పులుసు కానీ, స్వీట్ కానీ ఇలా ఎందులో అయినా యూస్ చేసుకుంటే రుచి అద్దిరిపోతుంది. ఇక వారానికి 3-4 సార్లు, 2 సార్లు ఇలా ఖచ్చితంగా తీసుకోవచ్చు. దానివల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతామంటున్నారు ఆరోగ్య నిపుణులు. చామదుంపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించిన వీడియో మీకెలా అనిపించింది? మీకు చామదుంపల్ని ఎలా వండుకుంటే ఇష్టం? ఇవన్నీ కింద కమెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.